నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 7వ వచనం. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఆస యూదా రాజ్యమునకు రాజు. ఇతడు మొదట దేవుని మార్గంలో నడిచాడు. ఇథియోపియా రాజు జెరహుతో జరిగిన యుద్ధంలో దేవుని యొక్క సహాయాన్ని పొందాడు. ఆ విజయం అనంతరం ప్రవక్త అజర్యా వచ్చి దేవుని యొక్క సందేశాన్ని ఇతనికి చెప్పాడు. 15వ అధ్యాయం 2వ వచనంలో మీరు యెహోవాను వెదికిన ఎడల ఆయన మీకు దొరుకును అని, 15వ అధ్యాయం 7వ వచనంలో మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును అనగా భయపడకుండా దేవుని మార్గంలో నిలకడగా ఉండండి అని. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో యెహోషువకు దేవుడు ధైర్యంగా ఉండము, భయపడవద్దు అని ధైర్యపరుస్తూ ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. విశ్వాసులు అయిన వారు దేవుని యందు విశ్వాసంలో స్థిరంగా నిలిచి ప్రతి దానికి దేవుని మీద ఆధారపడితే ధైర్యంగా ఉండగలరు. మీ చేతులు బలహీనపడనీయుకుడి అనగా ఇక్కడ ఆస దేవుని ఆలయాన్ని శుద్ధి చేశాడు, విగ్రహాలను తొలగించాడు. ఇది చాలా కఠినమైన పని, కానీ ఆ పనిని అలసిపోకుండా చేశాడు. ఆ పనిని మధ్యలోనూ ఆపలేదు. అదేవిధంగా గల్తీయులకు రాసిన పత్రిక 6:9లో ఉన్నట్లు మంచి పని చేయుటలో ఆస విసుకక చేసినట్లు చేసేవారంగా మనం ఉన్నప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:12లో ఉన్నట్లు ఆ సమయాలలో మన చేతులు బలహీనమైతే వాటిని బలపరిచి దేవుడే నడిపించుటకు సమర్థుడు. మీ కార్యము సఫలమగును అనగా మనం శ్రద్ధాశక్తులతో చేసిన దేవుని పని వృధా కాదు. విశ్వాసపూరితమైన కృషికి తప్పక ప్రతిఫలం ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 మరియు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:58లో ఉన్నట్లు ప్రభువు కొరకు మనం చేసిన పనిని, ఏ పని అయినా అది వృధా కాదు. ఆయనను వెదుకు వారికి, ఆయన యందు విశ్వాసం ఉంచి దేవుని చిత్తానికి అనుకూలంగా నడుచుకునే వారి యొక్క కార్యములను సఫలం చేసి ఆయన ఆశీర్వదిస్తాడు. ఆమేన్.